ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 21న జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ మధ్య ఈ రాష్ట్రపతి ఎన్నిక చెందినటువంటి ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వరకు, అంటే ఎన్నిక జరిగే సెప్టెంబర్ 9 వరకు దాదాపు నెల రోజులు పైగా దాదాపు 33 రోజుల పాటు ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుండగా ఆగస్టు 21వ తేదీన ఎన్నికలలో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ. అదేవిధంగా 27వ తేదీన స్క్రూటినీ చేసి ఆ తర్వాత అంతిమంగా దీనికి సంబంధించి విత్డ్రాల్ చేసుకునేందుకు కానీ ఎవరైతే పోటీ చేసేందుకు రంగంలో ఉంటారో ఆఖరి తేదీ ఆగస్టు 25వ తేదీన. సెప్టెంబర్ 9వ తేదీన అవసరమైతే ఎన్నిక కనుక జరిగే అవకాశం ఉన్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉభయ సభలో చెందినటువంటి సభ్యులంతా కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకవేళ కేవలం ఒక్కళ్లే నామినేషన్ చేసే అవకాశం ఉన్నట్లయితే అంతిమంగా ఆయనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కాబోతున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన భారత ఉపరాష్ట్రపతిగా ఎవరన్నది ఇంకా సందిగ్ధత ఉంది. అధికార కూటమి అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి వారిని రంగంలో దించేందుకు అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా విపక్ష ఇండియా కూటమి నిర్ధారించుకోవాల్సి ఉంది. అయితే అధికార కూటమికి సంబంధించి మాత్రం ఇప్పటికి కూడా చాలా గుట్టుగా ఎవరు రంగంలో ఉండబోతున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయబోతుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అన్నది ఇంకా కొంతమేరకు సందిగ్ధత కొనసాగుతుంది. ప్రధానంగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. గులాం నబీ ఆజాద్, అదేవిధంగా నితీష్ కుమార్ లాంటి పేర్లు కూడా ఈ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఏ రకంగా దీనికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ఎంపిక చేయబోతుందన్న అంశాన్ని మనం చూడాల్సి ఉంది. ఇక విపక్ష ఇండియా కూటమి చెందినటువంటి నిర్ణయం ఇంకా దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. పోటీ ఉంటుందా లేదా అన్న అంశంపై కూడా ఇంకా ఒక నిర్ధారణకు రాలేకపోతుంది. దానిపై ఆలోచించిన తర్వాత ఇండియా కూటమి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ మధ్య జరిగే ప్రక్రియలో అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా అభ్యర్థుల ప్రచార కార్యక్రమం, అదేవిధంగా ఎవరెవరు పోటీ చేసేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ జరగబోయే ఎన్నికలో 5 ఏళ్ల పాటు కూడా పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే నాయకులు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతారు. ఇది పూర్తి స్థాయి, ఇది మధ్యంతర ఎన్నిక కాదు, ఇది పూర్తి స్థాయి ఎన్నిక. 5 ఏళ్ల పాటు కూడా ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతారు. ప్రసాద్, జగదీప్ ధన్కర్ రాజీనామా చేసినప్పటి నుంచి తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటారనే ఒక చర్చోపచర్చలు అయితే సాగుతున్నాయి. సో ఢిల్లీలో వాతావరణం ఏ విధంగా ఉంది? అంటే ఢిల్లీలో ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి? అంటే ఎన్డీఏ నుంచి, అంటే బీజేపీ నుంచి అభ్యర్థి ఉంటారు, లేకపోతే మిత్రపక్షాలకు ఏమైనా కేటాయించే అవకాశం ఉందా? ఇటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏంటి అక్కడ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విపక్షాలకు ఇవ్వటం కానీ, దీనిపై ఒక ఇద్దరి మధ్య ఒక సహయోధ్య కుదిరి ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో పూర్తి స్థాయిలో ఇంకా బలం రాలేదు. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి చట్టాలను రూపొందించేందుకు గాను బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కీలకమైనటువంటి రాజ్యసభలో సభా కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా చాలామంది అక్కడ పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా సీజన్ పొలిటీషియన్స్ ఉంటారు. కాబట్టి వీరందరినీ కూడా సముదాయించి ఆ మేరకు సభా కార్యక్రమాలను
చాలా నిర్విఘ్నంగా కొనసాగించేందుకు రాజ్యసభ చైర్మన్గా ఒక బృహత్తర కార్యక్రమాన్ని, ఒక పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి బీజేపీ ఆ మేరకు ఈ ఉపరాష్ట్రపతి ఎవరికి ఇచ్చేందుకు కూడా అవకాశం లేదు. బీజేపీకి చెందినటువంటి నాయకులే కొనసాగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మధ్యస్థంగా చేసినట్లయితే నితీష్ కుమార్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అదేవిధంగా గులాం నబీ ఆజాద్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ రెండు పేర్లకు సంబంధించి బీజేపీ వర్గాల్లో, అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రాజకీయ పక్షాల మధ్య చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ నాయకత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా సంఘ పరివారు ప్రభావం కూడా ఈ అంశంలో ఉండబోతుంది. కాబట్టి చూడాలి ఏ రకంగా దీనికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికార పక్ష అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయబోతున్నది చాలా ఉత్కంఠత నెలకొనే అంశంగా ఉంది. కాబట్టి ఇది అధికార పక్షానికే ఈసారి ఉపరాష్ట్రపతి అందబోతుంది. అదేవిధంగా విపక్ష ఇండియా కూటమి చెందినటువంటి పక్షాలు కూడా పోటీ చేసేందుకు కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేకపోతే ఇండియా కూటమి పక్షాలకు చెందినటువంటి నాయకుడిని ఎంపిక చేస్తారన్నది కూడా చూడాల్సింది. మొత్తానికి ఉపరాష్ట్రపతిగా, కొత్త భారత ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్ 9వ తేదీన భారత ఉపరాష్ట్రపతిగా కొత్త ఉపరాష్ట్రపతి రాబోతున్నారు. ఆ మేరకు ఎన్నిక జరిగితేనే ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎన్నిక ప్రక్రియ కొనసాగేందుకు అవకాశం ఉంది.